హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో అప్పటికప్పుడు చేసుకునే 2 రకాల మామిడికాయ చట్నీని చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. క్విక్గా చేసుకునే ఈ చట్నీలని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా? ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ బౌల్లోకి 1 కప్పు మామిడికాయ ముక్కలను తీసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల పైన ఉన్న తొక్కు అనేది మనకి వగరుగా ఉంటే తీసేసుకోవాలి, లేదంటే ఇలాగే ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి. కొన్ని మామిడికాయల పైన ఉన్న తొక్కు ఓవర్గా ఉంటుంది కాబట్టి అలాంటి తొక్కును తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరిని, అలాగే మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పుల్లటి మామిడికాయని తీసుకున్నామంటే సగం దాకా కొబ్బరిని వేసుకోవాలి. లేదు పులుపు తక్కువగా ఉన్న మామిడికాయ ముక్కలు తీసుకున్నామంటే పావు కప్పు పచ్చి కొబ్బరిని వేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను, రుచికి సరిపడా ఉప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఈ చట్నీని అంతా ఒక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి. అలాగే ఈ చట్నీకి ఇప్పుడు మనం పోపును ప్రిపేర్ చేసుకుందాం. ఈ చట్నీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టి అందులోకి ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే చిటికెడు ఇంగువను వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును, 2 ఎండుమిర్చి ముక్కలను వేసి ఈ పోపును బాగా ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసి ఈ పోపును మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి. ఈ చట్నీ అనేది మనం ఉడికించక్కర్లేదండి. జస్ట్ ఇలా పచ్చి పచ్చిగానే ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా పోపును చట్నీలోకి వేసి కలిపేసుకొని సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. దోశలకైనా, ఇడ్లీలోకైనా, రైస్లోకైనా. మరింకెందుకు ఆలస్యం? చూసారుగా, ఇన్స్టెంట్గా చట్నీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మీకు మరొక రకం చట్నీని చేసి చూపిస్తున్నాను. ఇందుకోసం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ కలర్ చిల్లీని, అలాగే స్పైసీ చిల్లీని రెండింటిని వాడుతున్నాను. అలాగే కొద్దిగా ఎండు కరివేపాకును, అలాగే 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. మీ దగ్గర చిల్లీ అనేది 2 రకాలు లేకుంటే ఒక రకమైన వాడుకోవచ్చండి. ఇక్కడ నేను కలర్ కోసం మాత్రమే రెడ్ కలర్ చిల్లీని వేస్తున్నాను. అలాగే ఇందులోకి ఒక మామిడికాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనం తీసుకున్న మామిడికాయ ముక్కలను బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే తినగలిగే కారాన్ని బట్టి కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2-3 పల్స్ ఇచ్చామంటే చాలండి, మామిడికాయ ముక్కలు అనేది ఇలా అయిపోతాయి. మామిడికాయ ముక్కలు అనేది ఇలా చిన్నగా ఉన్నాయంటే తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది. అందుకోసమని పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టి అందులోకి ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి వీటిని క్రిస్పీగా ఇంతవరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే బాగా క్రిస్పీగా అయిపోతాయి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కల్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి, కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. చూడండి, ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నామంటే ఆనియన్ కాస్త ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును, చిటికెడు పసుపును వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ చట్నీని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం చేస్తున్న ఈ మామిడికాయ చట్నీకి మామిడికాయలు అనేది పులుపు ఎక్కువగా ఉండేటి తీసుకున్నామంటే ఈ చట్నీ అస్సలు బాగోదు. పులుపు చాలా తక్కువ ఉన్న మామిడికాయ తీసుకున్నామంటేనే ఈ చట్నీ చాలా బాగుంటుందండి. అందుకోసమని మామిడికాయ తీసుకునేటప్పుడు పులుపు తక్కువ ఉన్న మామిడికాయని తీసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా మామిడికాయ తొక్కునంతా వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు ఆయిల్లో వేగి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 వీక్ దాకా ఇది మనకి నిల్వ ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలిపి స్టవ్ మీద నుంచి దించేసి మనం సర్వ్ చేసుకోవడమే. బయట పెట్టుకున్నట్టయితే 3 డేస్ వరకు ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 1 వీక్ దాకా మనం వాడుకోవచ్చు. చూసారా, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.